నిజాయితీగా ఉంటే ఎంత మంచి ఫలితాలు వస్తాయో తెలియడానికి నేను ఒక చిన్న తమిళనాడులో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. సో తమిళనాడులో సయ్యద్ యాసిన్ అనే ఒక చిన్న అబ్బాయికి రోడ్డు మీద వెళ్తుండగా 50,000 రూపాయలు దొరుకుతాయి. అవి అతను తీసుకోకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ పోలీస్కి అప్పగిస్తాడనమాట. ఈ డబ్బులు ఎవరో పడేసుకున్నారు, ఎవరివో కనుక్కొని ఇచ్చేయమని చెప్పేసి. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇంప్రెస్ అయ్యి ఎందుకు నువ్వు ఇవి తీసుకోలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తాడు అంటే, ఇవి ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు, నాది కాదు కదా, సో నేను ఇలా తీసుకుంటాను అని చెప్తాడు. సో అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇంప్రెస్ అయ్యి నీకేం కావాలో అడుగు, నీకు ఎలాంటి కోరిక ఉన్నా అడుగు అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలవాలి అనే కోరిక ఉంది అని చెప్తాడు. సో పోలీసులు ఈ విషయం సూపర్ స్టార్ రజనీకాంత్ కి తెలియజేయగా ఆయన ఆ అబ్బాయిని తీసుకొని రమ్మని చెప్పగా జరిగిందంతా తెలుసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ అబ్బాయికి కంప్లీట్ ఎడ్యుకేషన్, ఎక్కడి వరకు ఏం చదువుకున్నా కూడా మంచి మంచి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఏది చదివినా కూడా కంప్లీట్ నేనే బేర్ చేస్తాను అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు మాటిస్తారనమాట. సో చూసారు కదా. అలాగే ఏం చెప్పారు సూపర్ స్టార్ రజనీకాంత్ అనంటే, ఈ నిజాయితీ అనేది మనకి పుట్టుకతోనే రావాలి అనేసి చెప్పారు. సో ఆ అబ్బాయి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి అక్కడ 50,000 తిరిగి ఇచ్చేసి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి లైఫ్ టైం ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది సూపర్ స్టార్ రజనీకాంత్ రూపంలో. సో చూసారు కదా, నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అనటానికి ఈ స్టోరీయే మంచి బెస్ట్ ఎగ్జాంపుల్. సో మీరేమంటారు దీనికి సంబంధించి కమెంట్ చేయండి.